నమస్తే, వెల్కమ్ టు రైట్ న్యూస్. చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు జై భీమ్ ప్రజా వేదిక నెల్లూరు జిల్లా యూత్ అధ్యక్షులు హేమంత్ గారు. జై భీమ్ ప్రజా వేదిక ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళనున్నారో ఆయన మాట్లాడి విని తెలుసుకుందాం. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నా. అసలు చెప్పండి, అసలు జై భీమ్ ప్రజా వేదిక ద్వారా ఏ కార్యక్రమాలు చేస్తున్నారు మీరు? జై భీమ్ దళిత ప్రజావేదిక ద్వారా మేము చాలా అన్యాయాలను అరికట్టడానికి చాలా వరకు ముందస్తు స్థాయిలో మేము జై భీమ్ దళిత ప్రజలని అనుసరించడానికి చాలా మంది ఉన్నారు. ఈ విధంగా మన దళితులకు అన్యాయం జరిగేది, చాలా రకాలుగా అన్యాయాలు జరుగుతున్నాయి. ముందస్తు జై భీమ్ దళిత ప్రజావేదిక వాళ్ళకి ముందుగా వాళ్ళకి అండగా ఉండేదానికి మాకంటూ ఏ ఒక్క రూపాయి ఆశించకుండా వాళ్ళ దగ్గర మాకంటూ మా సొంత డబ్బులతో మేము వెళ్ళి వాళ్ళ కష్టాలని అరికట్టడానికి మేము ముందస్తు స్థాయిలో వాళ్ళకి ఉంటున్నాం. సో మొత్తానికి మీ నెల్లూరు జిల్లాలో జై భీమ్ దళిత ప్రజా వేదిక ద్వారా ఎవరి కష్టాలను తీర్చే సందర్భాలు కనబడుతున్నాయండి? ఆల్మోస్ట్ ఈ రాజకీయాలను బట్టి అన్ని నడుస్తున్నాయి. మమ్మల్ని పట్టించుకోవడానికి చాలా వరకు కష్టంగా ఉంది వాళ్ళకి. దళితులు అంటేనే చాలా కష్టంగా ఉంది రాజకీయ పార్టీలకి. దళితులు అంటేనే వాళ్ళకి అదొక చిన్న చూపుగా చూస్తూ దళితుల్ని అణిచివేయాలనే ఉద్దేశంతో వాళ్ళు నడుస్తున్నట్టు ఇలా జరుగుతుంది. దళిత ప్రజావేదికలో చాలా మంది నాయకులు ఉన్నారు. వాళ్ళైనా ఎటువంటి రూపాయి ఆశించకుండా ఈ దళిత ప్రజావేదిక నడిపిస్తూ చేస్తూ వస్తున్నారు. హేమంత్ గారు, జై భీమ్ దళిత ప్రజా వేదిక ద్వారా యూత్ అధ్యక్షులుగా మీరు పదవి బాధ్యతలో ఉన్నారు. ఎప్పుడు ఈ బాధ్యతలు స్వీకరించారు? సుమారు 8 నెలల నుంచి నేను ఈ బాధ్యతలు, అది కూడా ఒక నిరాహార దీక్షలో పాల్గొని కూర్చొని ఒక రోజంతా నిద్ర ఆహారం లేకుండా నిరాహార దీక్ష చేస్తుంటే వాళ్ళు ఆ రోజు నాకు ఈ పోస్ట్ అనేది జై భీమ్ దళిత ప్రజావేదిక ఇలాంటి వాడు మనకు అధ్యక్షుడిగా యువతకి మేలు చేస్తారని నన్ను ఎంచుకొని పెట్టుకున్నారు. ఏ సందర్భంలో మీరు నిరాహార దీక్ష చేయవలసి వచ్చింది హేమంత్ గారు? ఈ ప్రభుత్వాల వల్ల. ఎందుకంటే వీళ్ళు కాంట్రాక్టర్లు మన దళితుల భూములను, అంటే ఏ విధంగా అంటే కాంట్రాక్టర్లు అమౌంట్ ఇల్లు కట్టలేదని బిల్లు పెట్టుకొని, ఇల్లు లేకపోయినా దాని ఇల్లు కట్టేసినట్టు బిల్లు తీసుకొని వాళ్ళు తీసుకొని దళితుల మీద వేసి ఆ విధంగా చేస్తుంటే దళితులు మమ్మల్ని ఆశ్రయించారు. ఆ విధంగా మేము, అది బుచ్చి మండలం కొట్టాల గ్రామం. అక్కడ దళితులకి చాలా ఉన్నత వర్గాల వాళ్ళకి దళితులకి మధ్య బాగా ఇబ్బంది పరిస్థితి వచ్చింది. దళితులకి ఆ విధంగా న్యాయం చేస్తాం. ఆ రోజు మేము నిరాహార దీక్షలో కూర్చొని మా నాయకులు, నెల్లూరు జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు అందరూ ఒక నిరాహార దీక్షలో కూర్చొని ఆ సమస్యను పరిష్కరించారండి. ఎలాంటి తృప్తి కలిగింది? నా దళితులకి నేను మేలు చేశాను అనే తృప్తి కలిగిందా? చాలా చాలా వరకు. దళితులకు న్యాయం జరిగేది, మేము పోరాడేది దళితులకు న్యాయం జరగాలని పోరాడుతాం. అంతకంటే మాకు సంతోషం ఇంకేముండదు వాళ్ళకి న్యాయం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనలో దళితుల పైన అఘాయిత్యాలు ఎక్కువ జరిగాయి అంటున్నారు, నిజమే. చాలా వరకు దళితుల పైన దాడులు కానీ, ఎవరైనా చాలా వరకు అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా కానీ దళితులు అంటే చిన్న చూపు చూస్తున్నారు. చాలా వరకు రాజకీయాలు అడ్డు పెట్టుకొని చాలా వరకు దళితుల్ని అన్యాయంగా చేస్తున్నారు. అణచివేత జరుగుతుంది. మరి దళితులకు న్యాయం జరుగుతున్నది అంటారా? జరగట్లేదు. న్యాయం అనేదే జరగట్లేదు. ఏ ప్రభుత్వ హయాంలో దళితులకు బాగా మేలు జరిగిందంటారు? కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఇల్లులు ఇవ్వడం, ల్యాండ్స్. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇన్నోవా కార్లు, దళితులకు ఇన్నోవా కార్లు ఇవ్వడం, కార్పొరేషన్ ఇవ్వడం దళితులకు చాలా వరకు. ఎస్సీ లోన్స్ రావట్లేదు ఇప్పుడు. ప్రభుత్వం ఎస్సీ లోన్స్ రావట్లేదు. ఎస్సీలకు సంబంధించి ఎటువంటివి విడుదల చేయలేదు. దళిత వర్గాల్లోనే చీలికని తీసుకుని వచ్చి ప్రభుత్వం, ప్రస్తుత రాజకీయ పార్టీల పెద్దలు ఓట్ల వరకు దళితులు ఏం చేసుకుని దళితుల మీద పెత్తనం జరగవచ్చు అనుకోవచ్చు ఖచ్చితంగా. వాళ్ళ ఓట్లతోనే గెలిచి వాళ్ళ మీదకే అగత్యాలు చేయడం చాలా దారుణం. దళితుల్లో చైతన్యం లేదంటారా? చైతన్యం అంటే చైతన్యం నింపడం కోసమే మీరున్నారంటారా? నింపడం అంటే చాలా వరకు చేయగలుగుతాము. ఆల్మోస్ట్ వీళ్ళు ఏంటంటే కొంచెం భయపెట్టడం, భయభ్రాంతులకు గురి చేయటాలు దళితుల్ని. అలా విధంగా చేస్తే చాలా వరకు మేము కూడా ఏం చేయలేము కదా. బాధితులను భయపెట్టడం అనేది వాళ్ళ వల్ల అవుద్ది. మనం వాళ్ళని పెట్టించే అంత మంది కాదు. అంటే హేమంత్ గారు, దళితుల పైన అంటే ఈ ప్రభుత్వ పెద్దలు కావచ్చు, పార్టీ పెద్దలు కావచ్చు, దళితుల్ని బాగా బెదిరిస్తున్నారండి. బెదిరించడం అంటే ఈ రాజకీయంలో ఉండేదంతా మామూలుగా రాజకీయంగానే జరుగుతున్నాయి మొత్తం. దళితులకు న్యాయాలు జరిగేవంటూ ఏమీ లేవు. అంత ఇంత మేలు జరిగిందంటే అమ్మ ఇందిరమ్మ గారి టైంలో, చంద్రబాబు నాయుడు గారు. ఓకే.
కొంతమంది రాజకీయ విశ్లేషకులు ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవటం లేదు అంటున్నారు. నడవటం లేదు. అవునా? కారణం ఎలా చెప్పగలరు మీరు? ఉత్తరాంధ్ర నుంచి మన దళిత బిడ్డ డ్రైవర్ ని చంపి వాళ్ళ ఇంటి ముందే డోర్ డెలివరీ చేసిన ఘటన ఉత్తరాంధ్రలో జరిగింది. ఏ విధంగా అతన్ని స్టేషన్ లో వేస్తే అతన్ని ఈ ప్రభుత్వం అతని ఊరేగింపుతో తీసుకురావటం అది చాలా అవమానకరం దళితులకి. దళితులను చంపి వాళ్ళ ఇంటి ముందే డోర్ డెలివరీ చేసి ఈ విధంగా చేయటం అనేది ఎంతవరకు న్యాయం? సో ఒక ఎగ్జాంపుల్ చాలంటున్నారు దళితుల పట్ల ఇలా తెలుసుకోవాలంటే. సరే, ఓకే. హేమంత్ గారు, ప్రజెంట్ మీరు జై భీమ్ దళిత ప్రజా వేదిక తరపున యూత్ అధ్యక్షులుగాను కొనసాగుతున్నారు జిల్లాలో. ఎక్కడికి హేమంత్ వెళ్ళినా సరే హేమంత్ వెనకాల చాలా మంది యువకులు వస్తూ ఉంటారు. కారణం ఏంటి? కారణం అంటే మామూలుగా అందరూ మంచిగా, నేను ఒక్కనే కాదు అందరూ మంచిగానే ఒక మాట మీద నడుచుకుంటూ, ఇప్పుడు ఏదైనా ఎవరికైనా సమస్య వస్తే మేమందరం అనుకుని ఈ విధంగా పలానా దగ్గర సమస్య ఉంది, మన చేతన ఎంత చేసుకుని బ్లడ్ అయినా కానీ ఏదైనా సపోజ్ బ్లడ్ అయినా ఫుడ్ డొనేషన్ అయినా ఏదో విధంగా మా చేతనంత సహాయం చేస్తూ, మేము దళితులమే, మేము పెద్ద ఉన్న వాళ్ళవి అంటే రాజకీయ నాయకులమే, మా తండ్రి రాజకీయ నాయకుడు కాదు, మా వాళ్ళు ఏమన్నా ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా కాదు, మేము దళితులమే. ఈ విధంగా దళితులకు అన్యాయం జరిగేసరికి మేము ఓపిక పట్టుకోలేక మా వాళ్ళందరూ నన్ను ఎంచుకోవడం జరిగింది. ఈ విధంగా కరెక్ట్ అయిన నా ఏజ్ 23, ఈ వయసులో నాకు అలాంటి పదవి ఇవ్వటం నాకు చాలా గర్వకారణం. మీరు అన్నారు మేమందరూ దళిత బిడ్డలమే, ఒకరి కష్టాన్ని ఒకరు పాలు పంచుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అన్నారు. ఏదైనా ఒక విపత్కర పరిస్థితిలో ఈ విధంగా ఒకరికొకరు అందరూ సాయం చేసుకునే సందర్భం ఇప్పుడు ఉందా? చాలా సందర్భాలు. ఇప్పుడు మానవాళ్ళలోనే చాలా వరకు ఇప్పుడు వాళ్ళ తండ్రికి కావచ్చు తల్లికి కావచ్చు మాకు బ్లడ్ చాలా కష్టంగా ఉందని ఎవరికైనా ఒకటి ఫోన్ మెసేజ్ చేసినా గానీ మేము దానికి వెంటనే స్పందించి మనము వాళ్ళకి మనలో ఎవరైనా ఆ గ్రూప్ సెట్ అయ్యాలంటే మనం వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. హాస్పిటల్ పోలీస్ కేసులు ఇట్లాంటి విషయాలండి. పోలీస్ కేసు అంటే ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరిగేదాకా మన పోలీస్ స్టేషన్ లో దళిత ప్రజావేదిక వాళ్ళు వాళ్ళకి ఎప్పటికీ ముందే ఉంటారు. మన దళితులకి ఎవరు అన్యాయం చేయాలనుకున్నా గానీ వాళ్ళు మమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోలీస్ స్టేషన్ వరకు కూడా చాలా వరకు వెళ్ళి ఉన్నాము. వాళ్ళకి కూడా మేము చాలా వరకు న్యాయాలు జరిగినట్టు ఉన్నాయి. మొత్తానికి ఉన్నాయి. ఓకే, మీరు బాగా ఆలోచించి చెప్పండి హేమంత్ గారు. మీ జై భీమ్ దళిత ప్రజా వేదికకి అధికారాన్ని చేపట్టే అవకాశం లేదు. మరి ఏ పార్టీకి మీరు సానుభూతి పరులు కాబోతున్నారు రానున్న ఎన్నికల్లో? ఈ పార్టీ అంటే మామూలుగా ప్రస్తుతానికి అనుకూలంగా ఏ పార్టీ ఉందో టీడీపీ పార్టీ వాళ్ళు మనకు చాలా వరకు అనుకూలంగా ఉన్నారు. ఈ విధంగా మీకు నెక్స్ట్ మీ దళితులకు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు చేస్తామని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. మేము ఏమనుకున్నాం, మా నాయకులు అధ్యక్షులు అందరం కలిసి మాట్లాడుకోవడానికి అంటే తీసుకున్నాము. అది మాకు కూడా ఒక గ్రూప్ మీటింగ్ అనేది ఒకటి ఉంది. అది డిసైడ్ చేస్తే అది మాకు కూడా అవుద్ది. సో ప్రజెంట్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అంతా ఎంతో దళితులకు మేలు చేసింది అంటారు. కాబట్టి జై భీమ్ దళిత ప్రజా వేదిక కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గే అవకాశం ఉందంటారు. ఖచ్చితంగా. ఓకే, హేమంత్ గారు మీరు చెప్పండి. మీ వెనక చాలా యూత్ ఫాలోయింగ్ ఉంది. వీళ్ళందరినీ కాపాడుకోవడం కోసంగా మీరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపబోతున్నారు? నేను ఆల్మోస్ట్ టీడీపీ వైపే, తెలుగుదేశం పార్టీ. అంతేనా? అంటే ప్రజా వేదిక జై భీమ్ ప్రజా వేదికలో ఏవైతే అనుకుంటారో ఆ లెక్క ప్రకారమే తెలుగుదేశం వైపు మీరు మొగ్గు చూపబోతున్నారు. అంటే మీరు సర్వేపల్లి నియోజకవర్గం. మరి సోమిరెడ్డి గారు ఎప్పుడు కలిసారు మీరు? లేదు, కలవలేదు. సోమిరెడ్డి గారి నాయకత్వం ఎలాంటిదో ఇప్పుడు విన్నారా? ఎలాంటి వారు ఉంటారు? ఇప్పుడు నాతో యూత్ వాళ్ళే మామూలుగా కొంతమంది మనస్ఫూర్తిగా చెప్పలేని వాళ్ళు ఉంటారు. అంటే నేననే అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అన్యాయాలు చేసిన చాలా ఉన్నాయి. వాళ్ళు ఎవరు అన్యాయం చేశారండి? ఏ పార్టీ అన్యాయం చేశారు? ఈ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆ విధంగా జరుగుతున్నందువల్ల వీళ్ళు చెప్పలేక, అంటే నేను ఇటు కాకుండా మన పార్టీలకు అతీతంగా ఉన్నాం అనమాట. ఉన్నాం ఇప్పటికి కూడా. కాకపోతే వాళ్ళు అన్నకు చెప్తే బాగుండదు, ఈ విధంగా మనం పార్టీలో గొడవలు పెట్టినట్టు అని వాళ్ళు చెప్పడానికి వచ్చేవాళ్ళు కాదనమాట. ఇప్పుడు మనం వాళ్ళకి న్యాయంగా ఉండే పార్టీలోకి మనం పోతున్నాం కాబట్టి వాళ్ళు ఇప్పుడు సంతోషంగా వాళ్ళు వెనక నడవడానికి ముందస్తు ఉన్నారు. మొత్తానికి మీ దగ్గర ఉండే యూత్ అంతటితో పాటు మీ జై భీమ్ దళిత ప్రజా వేదిక కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతుంటారు. ప్రత్యేకించి మీరు సర్వేపల్లి నియోజకవర్గంలో ఇక్కడ లీడర్ సోమిరెడ్డి కాబట్టి టీడీపీ తరఫున సోమిరెడ్డి గారికి వైపు వెళ్ళబోతున్నారు. అవునండి. సో సోమిరెడ్డి గారు ఇప్పటివరకు కలవలేదు. అందరూ కలుస్తారా? కలుస్తారు. కలిసి మీరు సంఘీభావాన్ని తగ్గిస్తారు ఆయనకి. అవునండి. మాకు ఈ విధంగా మాకు సమస్యలు, మాకు రావాల్సిన లోన్స్ విషయాలు, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఎస్సీ క్యాండిడేట్స్ కి ఎలాంటివి రావాలన్నీ అడిగి తెలుసుకొని ఆ విధంగా మేము ముందు అడిగాలనుకున్నాం. మరి మీ గ్రామ స్థాయి నాయకులు, టీడీపీ నాయకులు మీతో సత్సంబంధాల్లో ఉన్నారండి? మండల స్థాయి నాయకులు కావచ్చు, గ్రామ స్థాయి నాయకులు కావచ్చు, ఉండారా? ఉన్నారు.
సో అందరూ కలిసిమెలిసి మీ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు, మీ మండలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అట్ సేమ్ టైమ్ లో మీ జై భీమ్ దళిత ప్రజా వేదికలో ఉన్నటువంటి యూత్ అందరూ కలిసి సోమిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళబోతున్నారా? అవును, అందరం కలుసుకొని కలిసికట్టుగానే విభేదాలు ఏమి లేకుండా అందరం కలిసిమెలిసి ఆయన దగ్గరతో మన సమస్యలు పరిష్కారాలన్నీ చెప్పుకొని వెళ్ళాలని తొందరలోనే ఆలోచన. ఓకే హేమంత్ గారు, మీరు జై భీమ్ దళిత ప్రజా వేదిక ద్వారా ఏమైనా స్పోర్ట్స్ ఇలాంటివి కండక్ట్ చేస్తుంటారా? స్పోర్ట్స్ అనేవి మాకు అలాంటివన్నీ మాది పబ్లిసిటీ కాదు, మేమంతా సమస్యలు పోరాడడానికి మాది ఉండేది. అంటే మీరు యూత్ కదా, యూత్ అంటే యూత్ కి అంత సపోర్టింగ్ అనేది చేస్తాం, పబ్లిసిటీ అవ్వడానికి అలాంటి చేసేవాళ్ళం అంతే కాదు. మేము దళితులకి ఎక్కడ అన్యాయం, అది యూత్ అయినా యూత్ పరంగా అయినా చాలా వరకు మన వాళ్ళు తిరణాలకు వెళ్తే గొడవలు పెట్టుకోవడాలు, మనల్ని దళితుల మీద పలానా వాళ్ళు వచ్చారని, అలానే ఎస్సీ క్యాండిడేట్స్ మన ఏరియాలోకి వచ్చి ఈ విధంగా చేస్తుంటే వాళ్ళు మన దళితుల మీద దాడులు చేయడానికి యూత్ కి కూడా ఆ విధంగా సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, సో ఇలాంటివన్నీ ఉన్నాయి, అందుకనే జై భీమ్ దళిత ప్రజా వేదిక ఏకమైంది. యూత్ అంతా కలిసి ఎవరు వచ్చినా దీంట్లో ఆహ్వానం ఖచ్చితంగా ఉంటుంది, ఎవరికైనా ఆహ్వానం. ఓకే, సో మీరు అన్నారు మా జై భీమ్ దళిత ప్రజా వేదిక తెలుగుదేశం పార్టీకి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం అన్నది. మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దళితులకు మేలు జరుగుతుందని చెప్పి మీరు భావిస్తున్నారండి? ఖచ్చితంగా భావిస్తున్నాం. వాళ్ళు చెప్పారు కదా చంద్రబాబు నాయుడు చాలా వరకు ఎస్సీలకి ఈసారి లోన్స్ అయితే శాంక్షన్స్, హౌస్ లోన్స్ చాలా వరకు ఇస్తారని మనకు చెప్పారు. ఆ విధంగా మన దళితులకి గ్యాస్ అయితే ఏమి ఉన్నాయి కదా, భవిష్యత్తు గ్యారంటీ 6 స్కామ్లు, వాటిలో అంతా మన దళితులకు న్యాయం జరిగేవి చాలా వరకు ఉన్నాయి వాటిలో. ఓకే, తెలుగుదేశం పార్టీలో కూటమిగా జనసేన ఉంది, మరి జన సైనికులు కూడా మీ దళిత ప్రజా వేదికలో ఉన్నారు. జన సైనికులు కూడా మనకు చాలా వరకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా తోడపల్లిగూడెం మండల అధికారులు కావచ్చు, మండలాధికారులు కావచ్చు, అందరూ మనకు జనసేన వాళ్ళు కూడా. ఓకే ఓకే, యూత్ తరఫున మనకు చాలా వరకు సపోర్ట్ చేయడానికి ముందస్తు చాలా మంది వచ్చినారు. సో మొత్తానికి ఒకవైపు జై భీమ్ దళిత ప్రజా వేదిక, మరోవైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, మరోవైపు జన సైనికులు అందరు కలిసి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారంటారు. ఖచ్చితంగా మీ సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి గారి విజయానికి మీరు ప్రయత్నం చేస్తారంటారు? ప్రయత్నం ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం మేము తీసుకుంటాం. ఓకే, మీరు తీసుకునే నిర్ణయాన్ని మీరు అన్నారు సోమిరెడ్డి గారి వైపు మేము వెళ్తాం, అంటే తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తాం అని అన్నారు. మీరు తీసుకునే నిర్ణయాన్ని మీ అనుకుంటే యూత్ అంతా నిర్ణయాన్ని సమర్థిస్తున్నారండి? అసలు వాళ్ళ కోరిక మేరకే నేను ఈ విధంగా రావాలి. వాళ్ళు నాకు చెప్పలేక పలానా వాళ్ళకి మనం పలానా వాళ్ళు సపోర్ట్ చేద్దాం, వాళ్ళు చేస్తే మంచి జరుగుద్ది నాకంటే వాళ్ళే ముందుగానే ఊహించి వాళ్ళు నాకు చెప్పలేక పక్కన వాళ్ళు చెప్పుకుంటా అలా నేను అర్థం చేసుకొని నేను తీసుకొని రావడం జరిగింది. ఓకే హేమంత్ గారు, మీరు కోరుకున్న విధంగా మీ జై భీమ్ దళిత ప్రజా వేదికకి రానున్న రోజుల్లో మంచి జరగాలని, అట్ సేమ్ టైంలో మీరు సంఘీభావం తెలిపినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి విజయం సాధించాలని, ప్రత్యేకించి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి విజయం చేకూర్చేలాగా మీ ప్రయత్నాలన్నీ ఉండాలని మా ఛానల్ తరఫున మనసారి కోరుకుంటున్నామండి. ఫ్రెండ్స్, ఇదండి జై భీమ్ దళిత ప్రజా వేదిక నెల్లూరు జిల్లా యూత్ అధ్యక్షులు హేమంత్ గారితో నేటి మన కార్యక్రమం. ఇది మీకు నచ్చిందని మేము భావిస్తున్నాం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ రైట్ న్యూస్ ఛానల్. ధన్యవాదాలు.